ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీఏ పక్షాలు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినటువంటి జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు వేసేందుకు ఈ నెల 21 వరకు సమయం ఉంది. సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. రేసులో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 20న ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ. 21న ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది.